హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఈరోజైతే పెసరపప్పుతో పులుసు చేసుకుంటున్నానండి. ఎండాకాలం కదండి. పెసరపప్పు పులుసు చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు. ఈజీగా 10 మినిట్స్లో పులుసు రెడీ అయిపోతుందండి మనకి. చూసారుగా, నేనైతే పప్పు బాగా కడిగేసుకున్నాను. స్టవ్ వెలిగించి పప్పు మునిగేంత వాటర్ వేసుకొని కొంచెం పైకి వచ్చేట్టుగా వాటర్ పెట్టానండి. చూసారా, ఉడుకుతుంది. బాగా పొంగు వచ్చి ఉడుకుతుంది. ఇందులో ఏం వేయలేదు, నేను ఉత్త పప్పు మాత్రం కడిగి పెట్టాను అంతే. పసుపు ఉప్పు అంతా ఏం వేయలేదన్నమాట. చూసారండి, బాగా ఉడికిపోతుంది కదా. ఇదిగో చూడండి, మనం వేసిన వాటర్కి బాగా మెత్తగా అయిపోయింది. కరెక్ట్గా వాటర్ సరిపోయింది అక్కడికి పప్పు ఉడికేసరికి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. చూస్తున్నారుగా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి చిటపట అనేసరికి మిగతా పోపు మీకు చూపించేస్తాను చూడండి. ఎండుమిర్చి ఒక 5-6, తెల్లగడ్డపాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి వేసి బాగా అలా కలిపేసుకొని, ఎక్కువగా సేపు ఉన్నాయంటే నల్లగా అయిపోతాయండి, మాడిపోతాయి. వెంటనే అలా కలిపేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, తెల్లగడ్డపాయలు 2 వేసుకుంటున్నాను. చూడండి, వీటిని బాగా కలిపేసుకొని బ్రౌన్గా వచ్చేట్టుగా వేపేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనకు కూరకు కావాల్సినంత కొద్దిగా పసుపు. పప్పులో కూడా వేయలేదు కదండి, ఇక్కడ మాత్రమే వేస్తున్నాము. చూడండి, ఎర్రగడ్డ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకుందాం. బాగా గట్టిగా ఉడికింది కదండి, వాటర్ కరెక్ట్గా సరిపోయి ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి, పప్పు అంతా ఇందులోకి వేసుకున్నాను. ఉడకబెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని గిన్నెలో ఇందులోకి వేసుకుంటాను. ఇప్పుడు మనకి పులుసుకు కావాల్సినంత వాటర్. పెసరపప్పు కదండి, ఇది పులుసు అంతా రెడీ అయ్యేసి వేడి చల్లారే గుండికి గట్టిగా వస్తుంది పులుసు. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చూడండి, వాటర్ వేసుకున్నాను తగినంత. చూస్తుంటేనే బాగుంది కదండి, కలర్ అది మంచి ఎల్లో కలర్కి వచ్చింది కదా. ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అది బాయిల్ అయ్యేటప్పటికి కొంచెం చిక్కగా వచ్చేస్తుంది పులుసు, అందుకని ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, పులుసుకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెడితే చాలు. చూసారా, బాగా గట్టిగా అయిపోయింది కదండి. చాలా బాగుంటుంది ఇది. రోటీకి, అన్నంలోకి, పూరీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ పులుసు. చాలా బాగుంటుంది. మన బాంబే చట్నీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇది కూడా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. చూస్తున్నారుగా, కొత్తిమీర వేసేసరికి ఆ ఫ్లేవర్ కూడా అంతా అందులో కలిసిపోయి చాలా బాగుంటుంది పులుసు అయితే. తెలియని వాళ్ళు ఉంటే కానీ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో మీకు పులుసు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ కొట్టండి. అందరూ ట్రై చేసి చూడండి.